ఏఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన అంశం అయోధ్యలో శ్రీ బాలరామచంద్రుడి యొక్క గుడి నిర్మాణం. ప్రేక్షకులారా, 500 సంవత్సరాల క్రితం కొందరి ముష్కరుల చేత శ్రీ రామచంద్రుడి గుడి నీలమట్టమయ్యింది. కానీ ఆ రోజు ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ నేటికి ఆ గుడి కట్టాలని చెప్పేసి 500 సంవత్సరాల నుండి రకరకాల కార్యక్రమాలతోటి ఆ యొక్క గుడి నిర్మాణం కోసం ఎంతోమంది కృషి చేశారు. కానీ మనకిప్పుడు తెలిసిన కొన్ని పేర్లు 92వ సంవత్సరం లోపల 1992వ సంవత్సరం లోపల శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు, ఆయన ప్రియశిష్యుడు నరేంద్ర మోడీ గారు, వాళ్ళిద్దరూ ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు మీకు తెలుసు. మరి వారి ఎంబడి కూడా ఎంతో మంది మహానుభావులు, కరసేవకులు వాళ్ళందరూ కృషి చేసిన ఫలితమే ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రుడి గుడి నిర్మాణం. ఈ యొక్క గుడి నిర్మాణం కోసం వేలాది మంది కరసేవకులు వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టారే. వారందరికీ నా యొక్క పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు మరి ఆ భవ్య మందిర నిర్మాణం కోసం రకరకాల ప్రాంతాల నుండి రకరకాల వ్యక్తులు గుడి కోసము ఎన్నో కానుకలు తీసుకొచ్చారు. మరి యొక్క ఆ గుడి లోపల ఎంతో మంది శిల్పులే కావచ్చు, ఆ భవ్య మందిర నిర్మాణం కోసం ఒక అద్భుతమైన కళాఖండము, ఈ యొక్క అద్భుతమైన కళాఖండం ప్రపంచంలో 3వదిగా చెప్పుకుంటున్నారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. శాశ్వతంగా నిలిచిపోయేలా ఉత్తర భారతదేశానికి సంబంధించిన నగర సాంప్రదాయ శైలిలో అష్టభుజ ఆకారంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 2000 ఏళ్లకు పైగా నిలిచి ఉండేలా ఈ కట్టడ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ ఇనుము కలుపను వాడలేదు. రిక్టర్ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునే శక్తి ఈ ఆలయానికి ఉంది. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70% ప్రాంతం ఎప్పటికీ పచ్చదనంతో కలకలలాడేలా ఆలయ ఆవరణ రూపకల్పన చేశారు. రామ మందిరం సువిశాలమైన 3 అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. క్రింద అంతస్తులో శ్రీరాముడి జననం, విద్యాభ్యాసం తదితరాలను తెలియజేసే పలకాలు, మొదటి అంతస్తులో రామ దర్బార్ తెలియజేసే పలకాలు పొందుపరిచారు. నృత్యం, రంగు, సభ, ప్రార్థన, కీర్తన మండపాలు వెలిశాయి. అహ్మదాబాద్కు చెందిన చంద్రకాంత్ సోంపుర ఆలయ నిర్మాణానికి ప్రధాన ఆర్కిటెక్ట్గా వ్యవహరిస్తున్నారు. గత 10-15 తరాలుగా 100కు పైగా ఆలయ నిర్మాణాలను చేసిన ఘనత సోంపూర్ కుటుంబానది. ఆలయం వెడల్పు 250 అడుగులు, పొడవు 380 అడుగులు, ఎత్తు 161 అడుగులు. రామ మందిరం పూర్తిగా రాతి కట్టడం. దేవాలయం నిర్మాణానికి 21 నుంచి 22 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వాడారు. ఇంత పెద్ద రాతి నిర్మాణాన్ని గడిచిన 200 ఏళ్లలో దేశంలో మరెక్కడ నిర్మించలేదు. ఈ ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలున్నాయి. గుడి లోపలి భాగంలో నేల నుంచి 21 అడుగుల ఎత్తు వరకు గ్రానైట్తో తాపడం చేశారు. తెలంగాణ, కర్ణాటక నుంచి తెప్పించిన 17,000 గ్రానైట్ బ్లాకులను దీనికోసం వాడారు. శ్రీరామ పదాన్ని లిఖించిన ప్రత్యేక ఇటుకలను నిర్మాణంలో ఉపయోగించారు. వీటిని రామశిలలుగా పిలుస్తారు. రామ మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతుస్రాకారంలో ప్రహరీ నిర్మించారు. 4 మూలాల్లో శివుడు, దేవి, భగవతి, సూర్యుడు, వినాయకుడి మందిరాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాన అన్నపూర్ణాదేవి, దక్షిణాన హనుమాన్ మందిరాలను నిర్మించారు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అయోధ్య రామ మందిరం, పాన్ ఇండియా టెంపుల్, అనేక ప్రాంతాల వాళ్ళు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. అత్తింటి నుంచి తమ పక్క రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో అతి సుందరంగా ముస్తాబవుతున్న రామ మందిరాన్ని చూసి బీహార్ వాసులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
ఎందుకంటే సీతాదేవి మిథిలావాసి. ఆ మిథిల మరెక్కడో కాదు, నేడు బీహార్ నగరంలో ఉంది. అందుకే తమ ప్రియతమ అల్లుడు శ్రీరామచంద్రుడికి కానుకగా ఆ రాష్ట్ర ప్రజలు తలపాగా, తాంబూలం, తామర పూలు అందజేస్తున్నారు. అనాదిగా మిథిలా నగరంకు పాన్ తామర పూలకు ప్రసిద్ధి. బంగారు వన్నెల కోసం ముంబైలో గణపతి ఉత్సవాల్ని ఎంత గొప్పగా జరుపుకుంటారో వేరే చెప్పనక్కర్లేదు. వినాయక చవితి సమయంలో అక్కడ అడుగడుగున గణపతి విగ్రహాలే. ఒక్కోటి భిన్నమైన రీతిలో భలేగా ఆకట్టుకుంటాయి. అయితే వీటన్నిటిలోకి జిఎస్పి సేవా మండల్ గణపతి అత్యంత ఖరీదైనదిగా పేరు. గత చవితి సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో వినాయకుడిని విగ్రహాన్ని అలంకరించారు. ఈ విగ్రహాన్ని 300 కోట్ల రూపాయలకు బీమా చేశారు కూడా. ఈ బిఎస్పి గణపతి నిర్వాహక సంస్థ అయోధ్య రామ మందిర ప్రధాన తలుపు కోసం బంగారం, వెండిని అందించింది. 48 గ్రాముల బంగారంతో పాటు 167 కిలోల వెండిని అందజేసింది. వేల ఏళ్లుగా అయోధ్య శ్రీరామాలయాన్ని చూడగానే ఓ విషయం వెంటనే గుర్తుకు వస్తుంది. ఢిల్లీలోని లాల్ కిలా, పార్లమెంటు భవనాల మాదిరిగా ఈ గుడి కూడా గులాబీ రంగులో ఉంది. రాజస్థాన్కి ప్రత్యేకమైన బన్సీ పహార్పూర్ గులాబీ సున్నపు రాయిని రామాలయ నిర్మాణానికి వినియోగించారు. లాల్ కిలా, అక్షరధామ్, పార్లమెంటు లాంటి పెద్ద పెద్ద కట్టడాలను ఈ బన్నీ పహార్పూర్ గులాబీ సున్నపు రాయిని వాడారు. ఇలా ప్రాచీన కాలంలోనే కాదు, ఆధునిక భవన నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడేది ఈ పింక్ స్టాండో స్టోన్నే. అందుకే దేశవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోని బంధు బరేత అభయారణ్యం ఈ సున్నపురాయి గనులకు ప్రసిద్ధి చెందింది. ఈ గనుల నుంచి సేకరించిన గులాబీ సున్నపురాయితోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే నేపాల్ నుంచి సీతమ్మ పుట్టిన ప్రదేశం జనక్పూర్ ప్రస్తుతం నేపాల్లో ఉంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తమ వంతు కానుకలను పంపింది జనక్పూర్. పుట్టింటి వారు పెళ్లి కూతురుతో అత్తింటికి సారెను పంపించినట్టుగా జనకపూర్ వాసులు మొత్తం 1100 గంపలలో వివిధ కానుకలను అయోధ్య రాముడికి పంపించారు. బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలు, తినుబండారాలు, ఎండు ఫలాలు, ధాన్యము, దుస్తులు, సౌందర్య సాధనాలు తదితర కానుకలను పంపించారు. అయోధ్యకు 458 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనక్పూర్ నుంచి 500 మంది ఊరేగింపుగా 30 కార్లు, 5 బస్సుల్లో జనవరి 4న అక్కడి జానకరామ్ మందిరంలో ప్రత్యేక పూజలు ఆచరించి జనవరి 6న అయోధ్య చేరుకున్నారు. వీరికి ప్రత్యేక వసతిని కల్పించారు అయోధ్య రామ మందిర నిర్వాహకులు. బాస్మతి సువాసనలు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి నేల నలు చెరువుల నుంచి భక్తులు అయోధ్య నగరం చేరుకున్నారు. వీళ్ళందరికీ ప్రసాదం సమకూర్చడం పెద్ద పనే. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ బృహత్ కార్యాన్ని తన భుజాలపైకి వేసుకుంది. 300 టన్నుల గుమగుమలాడే బాస్మతి బియ్యాన్ని అయోధ్య రామాలయానికి కానుకగా సమర్పించింది. దీని వెనుక గట్టి కారణం లేకపోలేదు. శ్రీరామచంద్రమూర్తి తల్లి కౌసల్యాదేవి జన్మస్థానం చందుకరి గ్రామం. ఆ రాష్ట్ర రాజధాని రాయపూర్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో నేటికి కౌసల్యాదేవి మందిరం భక్తులను ఆకట్టుకుంటుంది. దేశంలో మరెక్కడా ఇలాంటి గుడి లేదు. బియ్యంతో పాటు తమ పొలాల నుంచి 100 కిలోల కూరగాయలను అందించడానికి ఛత్తీస్గఢ్ రైతులు ముందుకు వచ్చారు. తలుపులో పంచలోహ పాదుకలు. హైదరాబాద్ నగరం నుంచి అయోధ్యకి చాలా దూరమే, కానీ రామమందిరం క్రతువులో హైదరాబాద్ నగర నిపుణులు కూడా భాగస్వాములు అయ్యారు. రాముల వారి పాదుకలను నగరానికి చెందిన లోహశిల్పులే రూపొందించడం విశేషం.